బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామకుండం నియోజకవర్గం రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ బీజేపీకి రాజీనామా చేసిన సోమరపు సత్యనారాయణ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని తెలుస్తుంది. ఎమ్మెల్యే కోరికంటి చందర్, మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ ప్రగతి భవన్ వెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామకుండం నియోజకవర్గం రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన సోమరపు సత్యనారాయణ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలుస్తుంది. ఎమ్మెల్యే కోరికంటి చందర్, మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ ప్రగతి భవన్ వెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ వరుణ్. రామగుండం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గులాబీ కండువా కప్పుకుని బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఉంది. అయితే నిన్న మాజీ ఎమ్మెల్యేతో పాటు కోరుకంటి చందర్ కూడా, వీరిద్దరూ కూడా ప్రగతి భవన్ వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఆయనకు అధిష్టానము, బీఆర్ఎస్ అధిష్టానము ఎమ్మెల్సీ పదవి ఆశ చూపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా ఇప్పటికే ప్రచారంలో వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న అకస్మాత్తుగా కూడా ఈ పరిణామాలంతా కూడా శరవేగంగా మారిపోతున్న పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ కు సానుభూతి, ఇప్పటికే 2 సార్లు ఓడిపోయిన సానుభూతి ఉండడంతో మక్కాన్ సింగ్ ను ఎదుర్కోవడానికి అధిష్టానం ఒక బలవన్నినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఇద్దరిని, మాజీ ఎమ్మెల్యేతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే కోకంటి, వీరిద్దరిని పిలిపించుకుని ఆ ప్రగతి భవన్ లో చర్చలు జరిపిన అనంతరము ఆ కాంగ్రెస్ అభ్యర్థి ప్రధాన ఓటమి లక్ష్యంగా కూడా చేసుకుంటూ కూడా ఆయనను ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదేమో అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రామగుండం రాజకీయం రసవత్తంగా మారుతుండడంతో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి రెబల్ గా మారి పాలకుర్తి జెడ్పీటీసీ కద్దల సంధ్యారాణి బీజేపీలో చేరితే, బీజేపీలో నుండి సోమారపు సత్యనారాయణ రాజీనామా చేసి సుందర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అయితే నిన్న సాయంత్రం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కలుసుకున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి కండువా కప్పుకుంటే అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ కు కోరుకంటి చందర్ నడుమ మధ్య ప్రధానంగా పోరు నెలకొందని చెప్పవచ్చు. ఈ ఇద్దరి మధ్య పోరు అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి దిశగా కూడా అధిష్టానం పావులు కలుపుతుందని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.